హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మేము లాస్ట్ టైము చెర్రీ అక్షరాభ్యాసం కోసం బాసర వెళ్ళిన వీడియో అండి. పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది, ఎడిటింగ్కి కుదరక టైము. మేము మా ఏరియా నుంచి వెళ్ళడానికైతే మేము 12కి అయితే స్టార్ట్ అయ్యామండి. మా దగ్గర నుంచి అక్కడ నుంచి మైబాద్ వెళ్ళాము. మైబాద్లో మాకు 3 o'clockకి ట్రైన్ ఉందన్నమాట, కృష్ణ ఎక్స్ప్రెస్. దాన్ని ఎక్కాము. అది ఎక్కేసి మేము బాసర వెళ్ళేసరికి మిడ్నైట్ అయింది. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి స్టేషన్ మాస్టర్ అండి. తనకి తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడే బాసర రైల్వే స్టేషన్లో రెస్ట్ రూమ్ ఉంటుంది కదా, మేము అక్కడ రెస్ట్ తీసుకున్నాము. అక్కడ మళ్ళీ మార్నింగ్ లేసి గుడికి అయితే బయలుదేరామన్నమాట. రైల్వే స్టేషన్ అయితే చూపించాను కదండి, అక్కడి నుంచి మనకి టెంపుల్కి వచ్చేసి ఈచ్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకుంటారు. మాకైతే 20 రూపీస్ ఎక్స్ట్రానే తీసుకున్నారనమాట. అంత మార్నింగ్ ఎవరు లేరు అనేసి. గోదావరి నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయండి, వాటర్ అయితే కూడా బాగున్నాయి. ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఫ్రెష్ అయ్యి మనము మంచిగా రెడీ అయిపోవచ్చు. మేము రెడీ అయిపోయాక ఇక్కడికి వచ్చి మళ్ళీ పూజ చేసుకోవడానికి అయితే వచ్చాము. చిన్న పాపని మా సార్ పట్టుకున్నారని పైనే ఉన్నారు. వాటర్ అనేవి చాలా ఉన్నాయండి, స్టెప్స్ వరకు కూడా. కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. మనకి మట్టి అనేది కనిపించట్లేదు, కొంచెం దిగాలన్నా కూడా కొంచెం భయం వేసిందనమాట. కొంచెం మనం వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో. ఫస్ట్ ఇక్కడ పూజ చేసుకున్నాక మనం ఇక్కడ నుంచి మన సరస్వతి అమ్మవారి టెంపుల్ అనేది మళ్ళీ ఆటో ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి గుడికి వెళ్ళాలన్నా మళ్ళీ ఆటోలు అనేవి లైన్లో ఉంటాయి. దానికోసం కూడా మాకు కొంచెం లేట్ అయింది. మళ్ళీ స్పెషల్గా ఆటో మాట్లాడుకుని అయితే వెళ్ళాము. మనము పూజకు చేసుకోవడానికి వెళ్ళే ముందు మనకి ఏమేమి సెట్ కావాలనేసి ముందే చెప్తున్నారో, తీసుకెళ్ళాలి అనేసి పలక సెట్, పూలదండలు అవన్నీ తీసుకెళ్ళాలి అనేసి అనౌన్స్ చేస్తున్నారు. మన వస్తువులకి మనమే జాగ్రత్తగా ఉండాలి, పోగొట్టుకోవద్దు, పోతాయి అనేసి జాగ్రత్తలు కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. ఇక్కడైతే గాలి బాగా వీస్తుంది కదండి. నేను ఒత్తి వెలిగించడానికి ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. కనీసం జస్ట్ అలా వెలిగి ఒక క్షణం ఉన్నా సరిపోతుంది, మనం గంగా నదిలో వదిలేయచ్చు కదా అనేసి నేనైతే ట్రై చేస్తున్నాను. కానీ ఎంత ట్రై చేసినా అన్ని వైపుల నుంచి గాలి అనేది బాగా వస్తుంది కదండి. నేను ఎటు పెట్టి దీపం వెలిగించినా కూడా అవ్వట్లేదు అనమాట. నేనైతే చాలాసేపు ట్రై చేసి అలానే వదిలేశారనమాట. అందరూ కూడా అలానే చేస్తున్నారు. అక్కడ వెనకాల శివాలయం కూడా ఉందంటే, ఆలయం అంటే పెద్దదేం కాదు, శివలింగం పెట్టేసి అక్కడ పూజ చేస్తున్నారనమాట నది ఒడ్డున. నేను అది వీడియో తీసాను కానీ మిస్ అయిపోయింది అది. తర్వాత మేము అక్కడ గంగా నదికి దండం పెట్టుకునేసి అయితే మేము రిటర్న్ వచ్చేసామన్నమాట. అయితే నేను అక్కడ కూడా మనం పూజ చేసుకోవచ్చు. అక్కడ పూజ చేసుకోవడానికి కూడా మనకి సెట్ అనేవి మనకు అక్కడ దొరుకుతాయి. మనం పూజ చేసుకోవాలంటే తీసుకోవచ్చు. ఫస్ట్ గంగా నదికి పూజ చేశాకే అక్కడ పైన కనిపిస్తుంది కదండి శివలింగము, అదే దానికి పూజ చేసుకొని అయితే మేము వెళ్ళిపోయామన్నమాట. గంగానదిలో మేము పూజ చేసుకొని ఇక గుడికైతే బయలుదేరాము. చూశారు కదా, వాళ్ళు తెప్ప అంటండి అక్కడ తయారు చేసి అమ్ముతున్నారు. ప్రసాదం అక్కడే చేసుకుంటున్నారు. అక్కడ పెట్టాల్సినవి దాంట్లో పెట్టేసి మనము గంగానదిలో వదిలేస్తారంట. అలా తీసుకొని వెళ్తున్నారు. ఇది సెట్ వచ్చేసి 100 రూపీస్ అని చెప్పారు. మేము అక్కడ తీసుకున్నాము. అక్కడ ఆల్రెడీ గంగానదిలో పూజ చేసుకోవడానికి తీసుకున్నాము. తర్వాత మళ్ళీ ఇక్కడ గంగాదేవి విగ్రహం ఉందన్నమాట, అక్కడ పూజ చేసుకోవడానికి అయితే మేము ఇక్కడ సెట్ తీసుకొని పూజ చేసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. చూసారు కదా, గంగాదేవి అమ్మవారు అక్కడ అంటే పెద్ద విగ్రహం ఉంది. దాని ముందు కూడా ఫస్ట్ ఇక్కడ పూజ అక్కడ అంత దగ్గరికి వెళ్ళలేము కదా అనేసి అందరూ ఇక్కడే పూజ చేసుకుంటున్నారు. అయితే పసుపు, కుంకుమ, అగరబత్తులు అన్నీ అందులో ఇస్తారనమాట. అన్నీ ఇస్తున్నారు లేదా మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ కొన్ని మిస్ అయ్యాయండి, అందులో మిస్ అయితే మళ్ళీ మేము చెక్ చేసుకొని చూసి మళ్ళీ వెళ్ళి అడిగితే ఇచ్చారనమాట. దీంట్లో బ్యాంగిల్ సెట్ కూడా వస్తుందండి. అక్కడ చూసారు కదా అన్ని బ్యాంగిల్స్ ఎలా కట్టారో, అందులో సెట్తో పాటే మనకి బ్యాంగిల్స్ కూడా వస్తాయి. మనం ఇక్కడ పూజ చేసుకున్నాక మన మనసులో ఉన్న కోరికను అట్లా కోరుకొని మనం బ్యాంగిల్స్ అయితే మనం అక్కడ కట్టుకోవచ్చు. లోపలికి వెళ్ళడానికి అయితే మనకు అలో లేదండి, గేట్ అయితే ఉంచారనమాట.
ఇక్కడ మేము పూజ చేసుకొని అమ్మవారి దగ్గర కూడా ఫొటోస్ తీసుకున్నామండి. కానీ అక్కడ ఎండగా బాగా ఉంది కదండి, ఫొటోస్ అయితే మంచిగా రాలేదు. మేము పూజ చేసుకొని చిన్నోడిని అయితే మా సార్ ఎత్తుకున్నారు. పూజ చేసుకొని మేము బొట్లు పెట్టేసుకొని అక్కడ పూజ చేసుకొని అయితే మేము గుడికి వెళ్ళడానికి అయితే బయలుదేరాము. యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళు రావాల్సిన ట్రైన్ మిస్ అయిపోయిందంట, అందువల్ల వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి మీరు దర్శనం చేసేసుకోండి అని చెప్పారనమాట. మేము ముందు వచ్చి ఇదంతా పూజ చేసుకొని మేము గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చాక అప్పుడు వచ్చారనమాట. వాళ్ళు వచ్చేలోపు మేము పూజ చేసుకొని దర్శనం చేసుకోవడమే మంచిదైపోయింది, లేకపోతే మాకు ఇంకా లేట్ అయిపోయింది అనమాట. ఇక్కడైతే నేను గాజులు కట్టేస్తున్నాను. అక్కడ అందరూ అలానే కడుతున్నారండి. మీరు కూడా బాసర వెళ్ళినప్పుడు తప్పకుండా ఇక్కడ పూజ చేసుకొని గాజులు అయితే కట్టండి, చాలా మంచిదంట. మన మనసులో కోరుకున్న కోరిక అనేది మనకు తీరుతుంది. మేము ఇప్పుడైతే అక్షరాభ్యాసము చెర్రీ ఒకడికే చేపించామండి. చిన్నోడి కోసం కూడా మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళాల్సి ఉంటుంది. తనకు కూడా చేపించచ్చు, కానీ మళ్ళీ ఒకసారి మన దర్శనం అవుతుంది కదా, అది కూడా మంచిదే కదా అనేసి మేము చెర్రీ ఒక్కడికే చేపించామన్నమాట. ఇక్కడైతే కొబ్బరికాయలు అవి తీసుకున్నాము. మేము పలకల సెట్ కొబ్బరికాయలు అవి తీసుకోండి అనేసి గంగా నది దగ్గర మేము దర్శనం అక్కడ పూజ చేసుకున్నాం కదండి, అక్కడ కూడా చెప్తున్నారు. కానీ అక్కడ తీసుకోలేము, మేము గుడి ముందైతే తీసుకున్నాము. మేము వెళ్ళేటప్పుడు లగేజ్ కూడా ఈ షాప్లోనే పెట్టామన్నమాట. అందుకే ఇక్కడికే వచ్చి తీసుకున్నాము. అక్కడితో కంపేర్ చేసుకుంటే ప్రైస్ అనేది కొంచెం 50 రూపీస్ ఇక్కడ తక్కువే ఉందండి. అక్కడ 200 రూపీస్ అన్నారు, ఇక్కడ 150 రూపీస్ తీసుకున్నారు. ఇవేంటంటే వెండి పలక బల్పం అంటండి, హుండీలో వేస్తారట. ఈ సెట్ వచ్చేసి 400 సంథింగ్ అన్నారు, కానీ మేమైతే తీసుకోలేదు. ఇష్టమైన వాళ్ళైతే తీసుకోవచ్చు, అక్కడ వేయాలి, చాలామంది వేస్తారు తీసుకొని అనేసి తను చెప్తున్నారు. మేమైతే తీసుకోలేదు. మేము గుడి ఎదురుగే అన్నమాట. ఇక్కడ బస్సెస్ కూడా వచ్చి ఆగుతాయి. బస్ స్టాప్ నుంచి ఇటు నుంచే వెళ్తాయి అన్నమాట. మన బస్ స్టాప్ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి మనం వచ్చిన టైంకి బస్సెస్ ఉంటే మాత్రము ఎక్కొచ్చు, కానీ ప్లేసెస్ సీట్స్ అనేవి ఖాళీగా ఉండవు, ఫుల్ అయ్యి వస్తాయంట. మేము బయటకు వచ్చాక మాకు చెప్పారనమాట. మేము గుడికి వెళ్దామనేసి గుడి ముందుకు వెళ్ళగానే ఇట్లా బొట్టు పెడతారు కదండి, వాళ్ళు వచ్చారనమాట. ఒక అతను వచ్చారనమాట. మేము బొట్టు పెట్టించుకున్నాము, చిన్నుడికి చెర్రికి మేము కూడా అందరం పెట్టించుకున్నాం అనమాట. ఇప్పుడు మనము కొబ్బరికాయలు అవి తీసుకున్నాం కదండి, ఏమైనా కొనుక్కుంటే ఆ షాప్లోనే మన చెప్పులు కానీ లగేజ్ కానీ అక్కడే పెట్టేసుకోవచ్చు. లేకపోతే గుడి దగ్గర కూడా మనకి చెప్పులు స్టాండ్స్ అనేవి ఉన్నాయి. కానీ అయితే లగేజ్కి మాత్రమే ఇట్లా లోపలికి వెళ్తున్నాం కదా, అట్లా రైట్ సైడ్లో లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఉన్నాయి. కాకపోతే అక్కడ అమౌంట్ తీసుకుంటారనమాట. అందుకని మనం లోపలికి తీసుకొచ్చి అక్కడ పెట్టే బదులు మనం ఏమైనా షాప్లో ఏమైనా తీసుకుంటాం కదా, అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి. మనకి 500, 1000, 2000లో కూడా ఉంటాయి. మనం ఏది కావాలంటే తీసుకోవచ్చు. మనకి గుడి దగ్గరలోనే దొరుకుతాయి అన్నమాట రూమ్స్ అనేవి. మేము చూసాము, కాకపోతే మేము మా ఫ్రెండ్ వాళ్ళు సార్ చెప్పారని చెప్పాను కదా, మేము అక్కడ రెస్ట్ తీసుకున్నాము. తర్వాత అక్షరాభ్యాసానికి 5 రకాల పళ్ళు కావాలంటే ఎంట్రన్స్లోనే మనకు అవి సెట్ అమ్ముతున్నారు, అవి తీసుకున్నాము. అభిషేకానికి కూడా అక్కడ ఇస్తారనమాట, అంటే మనం కొనుక్కోవాలి, మళ్ళీ మనం బయటికి వెళ్ళే అవసరం లేకుండా. అవి తీసుకొని మేము లోపలికి అయితే వెళ్తున్నాము, గుడి లోపలికి. గుడి లోపలైతే ఫొటోస్కి వీడియోస్కి అలౌడ్ లేదండి. నేనేదో కొంచెం తీసుకున్నాను. ఇది గుడి లోపల అనమాట. అక్కడ పూజ చేస్తున్నారు, బొట్టు కూడా పెడుతున్నారు, తీర్థం ఇస్తున్నారు అనమాట. అవి తీసుకొని కొంచెం ముందుకైతే మేము వెళ్ళాము. ఇది కనిపిస్తుంది కదా, అటు చుట్టూ తిరిగి అటు సైడ్ ఉంటుంది అనమాట ఎంట్రన్స్ అనేది. నేను కొంచెం వరకే వీడియో తీశాను, అంటే ఎంట్రన్స్ ఎటు సైడ్ ఉందని దానికే తీయలేదు. మేము లోపలికి వెళ్ళాక ఇది మెయిన్ గుడి అనమాట అండి. లోపల అమ్మవారు అయితే ఏదైతే ఉందో అదే అమ్మవారి గర్భగుడి. ఇక్కడే మనకు అక్షరాభ్యాసం చేపిస్తారు, ఇక్కడ కూర్చోమని చెప్పారు. నేనైతే చిన్న వీడియో తీశాను. ఫొటోస్ తీసుకునేటప్పుడు కూడా అక్కడ పూజారి గారు ఫొటోస్ వీడియోస్ అల్లో లేదమ్మా, ఆఫ్ చేయండి అనేసి చెప్పారనమాట. నేను ఫొటోస్ తీయడానికి మా సెల్ఫీసే తీసుకొని ట్రై చేశాను, కానీ అవ్వలేదు. ఇక్కడ వీళ్ళేదో పూజ చేసుకోవడానికి ఇలా వెళ్తున్నారు. కొత్తగా పెళ్ళి అనుకుంటా వాళ్ళకి ఇలా పూజ చేసుకుంటున్నారు.
ఇది ఇద్దరు వెళ్ళారు అంటే ఇంతకుముందు కూడా వెళ్ళారు, తర్వాత వీళ్ళు వెళ్ళారు. ఇలా మేము పూజ చేసుకొని కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చైతే ఇక్కడ కూర్చున్నాము. ట్యాప్స్ ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి, వాటర్కి అయితే ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా పట్టుకొని తాగొచ్చు. 12 అయిపోయిందండి. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా అప్పటికే వచ్చారు, దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసాము. 12 అయింది టైము. అప్పుడు పులిహోర అనేది వాళ్ళకి వేరే కొంచెం దూరంలో కౌంటర్స్ దగ్గర ఇస్తున్నారు. అది అమౌంట్కే, ఫ్రీ ఏం కాదు. అది తీసుకొని తినేసాం మేము. అది తీసుకున్నాక ఇక మేము రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరామన్నమాట. రైల్వే స్టేషన్కి రావడానికి మేము ఇందాక చెప్పాను కదా బస్సెస్ అక్కడ వరకు వస్తాయనేసి, మాకు దొరకలేదండి బస్సెస్. చాలాసేపు అక్కడ ఎండగా ఉంది, అక్కడ మనం ఉండటానికి కూడా అంత లేదనమాట. ఎండలో వెయిట్ చేయలేక మేమైతే బస్కి రైల్వే స్టేషన్ వరకు వచ్చేసామన్నమాట. బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కేసి మేము రైల్వే స్టేషన్కి వచ్చాము. అక్కడికి వచ్చాక ఒక 40 మినిట్స్ వరకు, మనకు 1 అవర్ వరకు టైం ఉంది ట్రైన్కి రావడానికి. అక్కడ 40 మినిట్స్ వరకు రెస్ట్ రూమ్ అని చెప్పాను కదా, దాంట్లో రెస్ట్ తీసుకొని తర్వాత ట్రైన్కి వచ్చామన్నమాట. ఇదంతా అడవి అండి, అడవి జంతువులు బాగా ఉంటాయంట, పులులు కూడా ఉంటాయంట, పెద్ద అడవి అంట ఇది. నెమలు కూడా బాగా ఉంటాయని చెప్పారు. మా ఫ్రెండ్ వాళ్ళ సార్ స్టేషన్ మాస్టర్ అని చెప్పాను కదా, వాళ్ళ రైల్వే స్టేషన్ దగ్గరకు కూడా నెమలీలు బాగా వస్తాయంటండి. మేము ట్రైన్లో ఉండగానే మాకు ఈవినింగ్ అయిపోయింది, టైం అంతా గుర్తు 5 అయిపోయింది అనుకుంటా. అలా వెళ్ళిపోయామని సీట్స్ అయితే మాకు బాగానే దొరికాయి. అంత ఫుల్గా ఏం లేదు, రష్ ఏం లేదు. ట్రైన్ అంత ప్రాబ్లం ఏమి ఉండదు లోకల్ ట్రైన్స్లో కూడా. ఇటు సైడ్ ఉంది కదా, అటు మా ఫ్రెండ్ వాళ్ళకి ఎదురుగా కూర్చున్నారు కదా, వాళ్ళకి నెమలి కనిపించిందండి. మాకు కూడా కనిపిస్తుందేమో అని నేను వీడియో అలానే ఆన్ చేసి చూస్తూ ఉన్నాను, కాదు కనిపించలే మాకు. మేము రైట్ సైడ్లో కూర్చున్నాం కదా, మా సార్ వాళ్ళు ఏంటంటే లెఫ్ట్ సైడ్లో కూర్చున్నారు. వాళ్ళకి కనిపించింది నెమలి. వాళ్ళు చెప్పేలోపు మేము వెంటనే లేచి చూసాము, మాకు కనిపించింది అనమాట. అది చెట్టు కింద నిలబడి ఉంది. అంత చాలా బాగా ఎక్కువగా తిరుగుతాయంటండి. ఎవరు ఏమి అన్నారంట. నేనైతే వీడియో తీయలేదు, అంత ఫాస్ట్గా మనం చూడడమే ఎక్కువ, ఇంకా వీడియో కూడా తీయడం కుదరదు కదా, నేనైతే వీడియో తీయలేదు. ఫ్రెండ్ వాళ్ళది వచ్చేసి కామారెడ్డి కదండి, వాళ్ళకి 1.5 అవర్ సంథింగ్ ఎంతో టైం పడుతుందంటే బాసర్ రావడానికి. వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలప్పుడు అక్షరాభ్యాసం కోసం వచ్చారు, మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చారంట. ఇది 3rd టైం వాళ్ళు రావడము. తర్వాత అందరం కలిసి కామారెడ్డి వెళ్ళామన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఈవినింగ్ అయిపోయింది మేము వెళ్ళేసరికి, అంత చీకటి అయితే ఏం పడలేదు. కామారెడ్డి వెళ్ళి అక్కడ నుంచి మాకు వాళ్ళ ఇంటికి కొంచెం దూరం అనమాట, 7-8 మినిట్స్ టైం పడుతుంది. అక్కడికి వెళ్ళిపోయాము. ఆ నైట్ అక్కడే స్టే చేసాము. నెక్స్ట్ డే ఈవినింగ్ కామారెడ్డి టు మళ్ళీ చెర్లపల్లి వరకు వచ్చామన్నమాట. మనకి ట్రైన్స్ అనేవి అవైలబుల్గానే ఉన్నాయి బాగానే. 7కి ఉందన్నమాట కామారెడ్డి టు చెర్లపల్లిలో మాకు కొత్తగూడెంకి వెళ్ళడానికి ట్రైన్ ఉంటుంది. ఇది చూసారా అండి ఎంత పెద్ద అడవో, కంటిన్యూస్గా చాలా పెద్ద అడవి అంటండి. ఒకసారి పులి కూడా ట్రైన్కి అలా యాక్సిడెంట్ అయిందంట. తర్వాత దాన్ని అంటే చనిపోలేదు, దానికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ నుంచి మళ్ళీ అడవిలోనే వదిలేశారంట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఆ నైట్ స్టే చేశారని చెప్పాను కదా, ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ మేము కామారెడ్డికి వచ్చేసి అక్కడ ట్రైన్ ఎక్కేసి చెర్లపల్లికి వచ్చేసామన్నమాట. చెర్లపల్లికి వచ్చేసరికి మాకు అరౌండ్ 10 అయిపోయింది అనుకుంటా, 9:30 to 10 అయింది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుందండి, చూసారు కదా ఎంత నీట్గా ఉందో. రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారంట అంటూనే ఉన్నారు కదా, అందువల్ల ట్రైన్స్ కూడా మా సైడ్ రావట్లేదు, వచ్చే ట్రైన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే రైల్వే స్టేషన్ మొత్తం అలా బ్రిడ్జ్ పైన అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉన్నాము. చెర్రీ నా వెనకాలే వస్తున్నాను, నేనైతే వీడియోస్ తీసుకుంటున్నాను. అది బ్రిడ్జ్ దిగి స్టేషన్ దగ్గర అంటే స్టేషన్లోకి వెళ్తే అక్కడ సీట్స్ కూడా అంత మంచిగా లేవు, లైటింగ్ కూడా లేదు, సీట్స్ కూడా లేవన్నమాట. ఇలా పైననే మేము కూర్చున్నాం అనేసి చూస్తున్నాము. ఇక్కడ స్టెప్స్ దగ్గర చూసారు కదా చాలా నీట్గా ఉంది. మేము లగేజ్ బ్యాగ్ తెచ్చుకుని అవి కూడా ఇక్కడ పెట్టేసుకొని స్టెప్స్ మీద కూర్చున్నాం అనమాట. వచ్చేటప్పుడు కొంచెం రైస్ తెచ్చుకున్నాము, చెర్రీ అప్పుడే తినాడు కదా. మేము వచ్చేసరికి 9:30 అయింది టైము, ఆ టైంలో తింటాడు కదా అనేసి రైస్ తెచ్చాము, అలాగే వాటర్ కూడా తెచ్చుకున్నాము. ఆ స్టెప్స్ మీదనే కూర్చొని ఫస్ట్ తిన్నాక తర్వాత మళ్ళీ నేను అటు ఇటు తిరుగుకుంటూ వీడియోస్ తీసుకున్నాను అనమాట. మాకు 1 అవర్లోనే ట్రైన్ వచ్చేసింది. చూసారు కదా రైల్వే స్టేషన్ చుట్టూ ఎలా ఉంది, చాలా అంటే చాలా నీట్గా ఉంది. ట్రైన్ వచ్చేసింది.
మా సారు చెర్రీ ఏమో అక్కడ కూర్చున్నారు, నేనేమో వీడియోస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మాకు ట్రైన్ వస్తే మాకు వెళ్ళేసరికి కొత్తగూడెం వెళ్ళేసరికి మార్నింగ్ 5:30 అయిపోద్ది. మేము రిజర్వేషన్ చేయించుకున్నామండి. ఈ కామారెడ్డి టు బాసర మేము వచ్చేటప్పుడైతే రిజర్వేషన్ లోకలే కదా, రిజర్వేషన్ అయితే చేయించుకోలేదు. వెళ్ళేటప్పుడు మైబాద్ టు బాసర చేయించుకున్నాము, మళ్ళీ చెర్లపల్లి టు కొత్తగూడెం చేయించుకున్నాం అనమాట రిజర్వేషన్. బెర్తే చేయించుకున్నాము. ట్రైన్ వచ్చేసింది అనమాట. మా బెర్త్ సీట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని కూర్చున్నాము. ఫుడ్ అయితే తినేసామండి. రైల్వే స్టేషన్లో అయితే అంత బాగా ఉండదు కదా, మేమైతే హ్యాపీగా పడుకొని వెళ్ళాము. ఈ మార్నింగ్ వెళ్ళేసరికి 5:30 అయిపోయిందండి ట్రైన్. మేము వెళ్ళేసరికి మా ఇంటికి 6:30 అయిపోయింది. పలక మీద అయితే ఇలా రాశారు, శ్రీ ఓం నమః శివాయ శ్రీ సిద్ధం నమః అనేసి. అంతే అండి. బాసర గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.